వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. సార్, సర్కంసెషన్ సుంతి ఆపరేషన్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ చాలా చేసాం సార్. సో దాంట్లో వచ్చేసేసి ఇప్పుడు ఇంటికి ఒక డయాబెటిక్ పర్సన్ అయినా ఉన్నారు. సో వాళ్ళని పేషెంట్ అనాలను అనకూడదు, ఎందుకంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తా ఉన్నారు. మెటబాలిక్ డిజార్డర్. ఎస్. కానీ ఏంటంటే ఈ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో వాళ్ళ అంగం పూర్వ భాగంలో ఉన్న చర్మం అనేది వెనక్కి రాదు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు అని చెప్పేసి తెలిసింది. దానికి ఏంటి సార్, అంటే సుంతి ఒకటే మార్గమా, లేదు అని అంటే వాళ్ళు అదే పెయిన్తో అట్లే భరిస్తూ ఉండాలి? ఇక్కడ డయాబెటీస్ అనేది ఇప్పుడు అందరిలో ఉంటుంది. 15 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు 45 yearsలో స్టార్ట్ అయ్యేది. సో ఇది వంశపారంపరంగా ఉండొచ్చు, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల ఉండొచ్చు, వేరే ఇతర కారణాల వల్ల. కానీ డయాబెటీస్ ఒక్కసారి అటాక్ అయ్యిందంటే, అది ఎస్పెషల్లీ ఫర్ అబ్బాయిలకి అయ్యింది అంటే వాళ్ళ చర్మం ఏదైతే ఉందో, అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో అది కొంచెం వాపు వచ్చినట్టు అనిపించడము, చిట్లిపోయినట్టు అనిపించడము, రెడ్ కలర్ అవ్వడము, షైనీగా అవ్వడము, బాగా థిక్ అయిపోవడం చర్మం అనేది. అంటే అంతకుముందు వాళ్ళకి చర్మం అనేది ఫ్రీగా మూవ్ అయ్యేది. ఎందుకంటే యూజువల్గా అంగం యొక్క ముందరున్న చర్మం తీసుకుంటే దీన్ని ప్రెప్యూషల్ స్కిన్ అంటుంటాం, ఫోర్ స్కిన్ అంటుంటాం. ఈ ఫోర్ స్కిన్ ఏంటంటే వెనక్కి అన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి, వెనక్కి అనేది క్లియర్గా మూవ్ అవ్వాలి. అట్లా కాకుండా ముందు మూవ్ అయ్యేది. బట్ ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో, అటాక్ అయిన తర్వాత మూవ్ అవ్వదు. ఒకవేళ మూవ్ కాకపోతే దానివల్లనే వచ్చే ప్రాబ్లమ్ని బెలనైటిస్ అంటాం అన్నట్టు. సో ఇది అంగం అనుకుంటే కనుక ఈ పైన చర్మం ఇట్లా స్ట్రైట్ ఉంటుంది, కింద చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో ముందు మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యేది. ఎప్పుడైతే షుగర్ అటాక్ అయిందో, మామూలుగా మనం మూత్రం పోసేటప్పుడు ఈ మూత్రం ఇక్కడ అటాచ్ అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న షుగర్స్ అంతా ఇక్కడ అటాచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది కేవలం డయాబెటిక్లోనే అటాక్ అవుతుంది. ఎందుకంటే ఈ షుగర్స్ అక్కడ అటాచ్ కావడం వల్ల అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇది ఇన్ఫెక్షన్ అనుకుంటుంటారు, బట్ ఇది ఒక ఇన్ఫ్లమేషన్ అన్నట్టు. వాపు. సో అక్కడంతా ఏంటంటే వాటర్ కానీ సెల్స్ కానీ అన్నీ అక్యుములేట్ అయిపోయి ఇక్కడంతా చర్మం అంతా మొద్దు బారిపోయి మందంగా తయారైపోతుంది. మందంగా తయారయ్యి మనకు అంతకుముందు ఫ్రీగా మూవ్ అయ్యేది కాస్త టైట్ అయిపోతుంది. టైట్ ఎవరికి వీళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వెనక్కి లాగడం కానీ, లేకపోతే ఇంటర్ కోర్స్ అప్పుడు వెనక్కి లాగడం కానీ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, పోదు వెనక్కి. పోకపోయేసరికి మొత్తం ఇక్కడ క్రాక్స్ వచ్చేసేస్తాం. ఇట్లా క్రాక్స్ వచ్చడంతో పాటు ఏమవుతుంది, క్రాక్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడము, మనకి ఇక్కడ స్మెగ్మా అనేది తయారవుతుంటుంది. ఈ స్మెగ్మా అనేది తెల్ల జిగురులాగా బయటికి రావడము, అతుక్కోవడము. మనం ఒకవేళ తప్పిదారులో వెనక్కి క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే విపరీతమైన మంట, నొప్పి. చాలామంది ఫస్ట్ సిమ్టమ్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఒక 1 day మొత్తము కంప్లీట్ పెయిన్ ఉంది, బర్నింగ్ సెన్సేషన్ ఉందని చెప్తుంటారు. మళ్ళీ ఒక 1 week రెస్ట్ ఇస్తే మళ్ళీ హీల్ అయిపోతుంది అంటుంటారు. సో ఇది బెలనైటిస్ ఏదైతే ఉందో కంప్లీట్ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అన్నట్టు. అదంతకదే వస్తుంది, అదంతకదే మంచిగా అయిపోతుంటుంది. కానీ మంచిగా అయిపోయే క్రమంలో ఏంటంటే ఇంత వెడల్పున చర్మం స్లోగా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే కనుక అటాక్ వస్తుంది, పోతుంది. వచ్చిపోయినప్పుడల్లా మీకు ఏం అనిపించదు, కొంచెం ఏదో మంట నొప్పి ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 5 రోజులు వెళ్ళిపోతుంది. వచ్చిపోయినప్పుడల్లా మీరు గమనించుకుంటే కనుక ఇంత వెడల్పున్న చర్మం స్లోగా దగ్గరకు వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చేవారు కంప్లీట్ బంద్ అయిపోతుంది, మూత్రం కూడా రాదు. సో ఇట్లాంటి వాళ్ళకి మనము బెలనైటిస్ అంటాము. ఈ బెలనైటిస్కి కొన్ని రకాల ఆయింట్మెంట్ అనేవి వాడుతూ ఉంటారు, బట్ అది టెంపరీ యూజ్ అన్నట్టు. వన్స్ ఈ చర్మం కనుక దీన్ని కూడా అటాక్ అయ్యి అతుక్కుపోవడం ఇట్లాంటివి జరిగింది అనుకోండి, దాన్ని బెల్నోపాస్థైటిస్ అంటారు. ఈ 2 కండిషన్లు 95% షుగర్ పేషెంట్లనే వస్తుంది, డయాబెటిక్లోనే వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఆయింట్మెంట్స్ అన్నారు కదా సార్, నేను మీ వీడియో కింద ఒక కమెంట్ కూడా చూసాను, సర్జరీలు ఏం అవసరం లేదు, 15 daysకి ఒకసారి ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఒక అతను కమెంట్ పెట్టాడు. అదే కమెంట్ కింద లేదు బస్సు, నాకు ఇట్లనే ఉంటే నిదానంగా అది సెక్స్ చేసినప్పుడు బ్లడ్ వచ్చేసింది అంటున్నాడు. అంటే అది నిజంగా అంత సీరియస్గా తీసుకునే విషయం సార్? అది ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని యాంటీఫంగల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, క్యాండిడియాసిస్ కానీ ఇట్లాంటి క్యాండిడ్ ఆయింట్మెంట్ అని, ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతుంది, కానీ బెలనైటిస్ బెల్నోపాస్థైటిస్ పోదు. సో అక్కడ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతుంది. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్, అది మెయిన్ కాజ్ కాదు. మెయిన్ కాజ్ ఏంటి, బెలనైటిస్. సో ఇది ఒక ఇన్ఫ్లమేషన్, దాన్ని తగ్గియాలి. దానికి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీలు అవన్నీ యాడ్ చేస్తే ఆ టైంకి మనం సబ్సైడ్ అయిపోతుంది. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా దగ్గరికి రావడం వల్ల వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయలేరు. ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఇక్కడ కట్ అయిపోవడము, ఇక్కడ చిట్లిపోవడం చేయడం వల్ల అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా కనుక ఈ బెలనైటిస్ వచ్చినా, బెల్నోపాస్థైటిస్ వచ్చినా యాంటీబయాటిక్స్ 1 or 2 times ట్రై చేయడంలో నష్టం లేదు. బట్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 to 8% క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు. ఇదే బెలనైటిస్ బెల్నోపాస్థైటిస్ మనం కనుక ముందరున్న చర్మం తీయకపోతే కనుక వాళ్ళు ఈ క్యాన్సర్ తోటి సఫర్ అయ్యే అవకాశాలు. కాబట్టి దీనికి ఇట్లా వచ్చిందంటే ఆ ముందరున్న చర్మం తీసేయడం అనేది ఫైనల్
అవుట్పుట్ అన్నట్టు, లేకపోతే ఇబ్బంది పడుతుంటారు. ఎస్, ఈ సర్కంసెషన్ అంటేనే మొత్తం తెలంగాణ స్టేట్ వైడ్గా చూసుకుంటే ట్రీట్మెంట్ అయిన హాస్పిటలే పేరు వినపడతా ఉంది. సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా మీరు స్థానం సంపాదించుకున్నారు. సో దీనికి సంబంధించి ఎట్లాంటి టెక్నాలజీతో మీరు వెళ్తా ఉన్నారు సార్ సర్జరీలు? దీన్ని మనం ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసాము, కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అని చెప్పేసి. ఇందులో ఏంది అంటే ఈ కేఎస్ఆర్ అనే బ్రాండ్లో ఏదైతే ఉందో ఈ స్టాప్లర్ అనేది మనం తయారు చేసుకున్న స్టాప్లర్. ఏది మన ఇండియన్ వాళ్ళకి ఎలాంటి చర్మం ఉంటుంది, ఎంత థిక్నెస్ ఇవ్వాలి, ఎలాంటి మెజర్మెంట్స్ ఇవ్వాలి, ఎన్ని పిన్స్ పెట్టాలి, ఎటువంటి సిలికాన్ రింగ్ వాడాలి అనేది మనం గత 2-3 years నుంచి మన పేషెంట్స్తో వాడుతూ ఎటువంటి చేంజెస్ కావాలనేది మనం చేంజెస్ చేయించుకుంటూ తయారు చేసుకున్న స్టాప్లర్ అన్నట్టు. ఈ స్టాప్లర్లో ఏంటి అంటే అంతకుముందు కోత మెథడ్లో కట్ చేసి కుట్లు వేసేవాళ్ళం. దీనివల్ల అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు అండ్ విపరీతమైన పెయిన్ ఉండేది. 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం పడుతుంది. బట్ ఈ స్టాప్లర్లో యూజ్ ఏంటంటే ఇది వరకు చర్మాన్ని తీసేసేస్తాం. సో ఇందులో కూడా రకాలు ఉంటాయి. అందులో గోల్డ్ అని, బ్లాక్ అని. ఈ గోల్డ్ కానీ బ్లాక్ స్టేప్లర్ ఇవి ఏవైతే ఉన్నాయో త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ మన సెంటర్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇండియాలోనే, ఎందుకంటే అవి మన పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ట్రేడ్ మార్క్ అంతా మన పేరు మీదే ఉంది. సో ఈ స్టాప్లర్ మీకు బయట ఎక్కడ దొరకదు. దీనిలో ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్ ఉంటుంది. దానివల్ల వీళ్ళకు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సేమ్ డే వాళ్ళ పనులు చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతుంటారు, సార్ మీరు అస్సలు పెయిన్ ఉండదని చెప్పారు, బట్ మాకైతే పెయిన్ ఉంది, మాకు మాత్రం ఎందుకు పెయిన్ ఉంది అని. సో ఇక్కడ పెయిన్ కంటే వీళ్ళు ఎక్కువ సఫర్ అయ్యేది దేనితోటి అంటే ఈ స్కిన్ తీసేసిన తర్వాత ఈ గ్లాండ్స్ ఏదైతే ఉందో ఎన్ని రోజులు కవర్ అయ్యి ఉంది, ఇప్పుడు కవర్ లేకపోయేసరికి ఆ సెన్సేషన్తో బాధపడుతుంటారు. అంటే ఒక రకమైన పట్టేసిన ఫీలింగు, ఇన్నర్ వేర్ తగలగానే జిల్లుమన్న సెన్సేషన్ రావడము, ఇట్లాంటివి ఎక్కువ ఫీల్ అవుతుంటారు. యాక్చువల్ అది పెయిన్ కాదు. అండ్ రెండోది కొందరికి పెయిన్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ఎప్పుడు మనం చెప్పిన ఏదైతే ఎరెక్షన్ చేసుకోవద్దు అంటే మనం ఈ సర్జరీ అయిన తర్వాత 15 రోజులు అంగస్తంభన కావద్దని చెప్తాం. అట్లా కాకుండా ఎరెక్ట్ అయ్యింది అనుకోండి పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేస్తాం. అంగం సడన్గా పెద్దగా అయింది అనుకోండి 10-15 రోజుల్లోనే ఆ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అసలు 1 day కూడా ఎరెక్షన్ కాకుండా చూసుకుంటే కనుక అసలు ఇది పెయిన్లెస్ సర్జరీ. చెప్పి పంపిస్తారా ఎరెక్షన్ అవ్వకుండా ఉండాలంటే? యూజువల్గా చాలా మంది అడుగుతుంటారు, డే టైం అయితే కంట్రోల్ చేసుకుంటాం, నైట్ టైం మా చేతిలో ఏముంటుంది అని. యూజువల్గా నైట్ టైము ఒక 5-6 ఎరెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్తానంటే ఎవ్రీ 1 hourకి ఒకసారి 12 o'clock, 1 o'clock, 2 o'clock అట్లా ఎవ్రీ 1 hourకి ఒకసారి లేచి అటు ఇటు ఒక 5 minutes కనుక టైం పాస్ చేసేస్తే కనుక ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతాయి. మొత్తానికి డయాబెటీస్ అటాక్ అయిందని తెలిసిన వెంటనే సర్కంసిషన్ చేయించుకుంటే మంచిదంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.